హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారికి 2025 మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత తెలియజేస్తాను. మీనరాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మ రాశిలోనే శుక్రుడు, రాహు, శనైశ్వరుడు ఉన్నాడు. ముఖ్యంగా జన్మశని అనేది మీకు ప్రారంభం అయ్యింది. అంటే తల మీద ఎక్కువగా ప్రెషర్ అనేది ఉంటుంది, స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మీ యొక్క రాశ్యాధిపతి గురువు కాబట్టి గురుగ్రహము మే నెల 15th తర్వాత గురువు మీకు చతురస్థానానికి గోచరిస్తాడు. అది కేంద్ర స్థానము, కేంద్ర బలము అనేది మీ యొక్క రాశినాథుడికి ఉంటుంది. కాబట్టి గురుగ్రహం యొక్క బలము మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే మీకు జన్మశని అనేది ప్రారంభించింది కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క విషయం కూడా ఆలస్యం అవ్వటము, అడ్డంకులు రావటము, ఏది కూడా సకాలంలో నెరవేరకుండా పోవటం లాంటివి జరగవచ్చు. ముఖ్యంగా మీకు ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఫ్రెండ్స్. ఆరోగ్యము మీరు మంచిగా చూసుకోవాలి. సో దట్ మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఉంది ఆరోగ్య విషయం కోసం. సో ఎక్సర్సైజ్ చేయటము చాలా మంచిది. శనైశ్వరుడికి శారీరక శ్రమ అంటే చాలా ఇష్టము. శారీరక శ్రమ పడే వాళ్ళను శనైశ్వరుడు పెద్దగా ఇబ్బంది పెట్టడు. కాబట్టి శారీరకంగా శ్రమ ఎలాగైతే ఉండాలో అలా ఉండండి. ఎక్కువగా శ్రమ చేస్తూ ఉండండి. ఏది వీలు కాకపోతే చెమట వచ్చేంత ఎక్సర్సైజ్ చేయండి. జిమ్ వర్కౌట్ చేస్తే ఇంకా మంచిది. యోగాసనాలు చేయవచ్చు, లేదా దాన ధర్మాచరణ కూడా చేయవచ్చు. ఫిజికలీ ఛాలెంజెస్ పీపుల్ వాళ్ళకి కూడా మీరు సహాయం చేయటము, వాళ్ళకు ఏం అవసరము అనేది గ్రహించి వాళ్ళకు అవసరమైన విషయాలు మీరు కొనివ్వటం కూడా ఈ దోషాన్ని పరిహారము చేస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ దోషం నుంచి మీరు తప్పించుకోవటము అంటే తప్పించుకోవడం అంటూ ఏమీ లేదు. ఇది మీకు పరీక్ష. ప్రతి ఒక్క విషయంలోనూ పరీక్షిస్తుంది. మీ యొక్క ఆరోగ్య విషయంలోనూ, మానసిక విషయంలోనూ, అన్నిట్లోనూ పరీక్షిస్తుంది. సో అన్నిట్లోనూ మీరు సాధించాలి. అన్నిట్లోనూ మీరు ఓపిగా సహనమును పాటించాలి. యూజువల్గా మీనరాశి వారు నిదానము, ఓపిక, సహనం అనేది ఉండేవాళ్ళు. సో ఈ దోషం అనేది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తారు. అయితే మీ యొక్క జన్మ జాతకము, మీ యొక్క జాతక దశాభుక్తులను బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది. ఇక రాహు మీకు వ్యయస్థానానికి గోచరిస్తాడు. మీకు మే నెలలో మీకు కేతువు కూడా మీకు 6వ స్థానానికి రావటము, వ్యయస్థానంలో రాహువు. శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. సో వీటన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు కొంతవరకు రిలీఫ్గానే ఉంది. మీకు వివాహ విషయాలన్నీ కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు అయితే పెద్దగా కనిపించలేదు. ఇది జాతకాన్ని బట్టి ఫలితం అనేది మారుతుంది అనేది తెలుసుకోండి. మీ యొక్క దశాభుక్తులు చూడాలి. ఇప్పుడు మీకు ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది, అలానే మీ యొక్క జన్మ లగ్నం ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది. ఇది ఒక జనరల్ అయిన ప్రిడిక్షన్. కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.